కాలుకి గజగట్టి కైకట్టి పాడిన తెలంగాణ కళాకారులకు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సామాఖ్యగా ఏర్పడ్డారు. దానికి చైర్మన్గా రథసారథిగా రసం బాలకృష్ణ కొనసాగుతున్నారు. దానిలో 500 మంది కళాకారుల నియామకం కూడా ప్రభుత్వ పరంగా నియమించుకున్నారు. అయితే ఆ ఏర్పాటు ఆ నియామకం చెల్లెలేదని, దానిలో పారదర్శకత లేదని ఇవాళ హైకోర్టు మొట్టికాలు వేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు సారథి చైర్మన్ నాకు అందుబాటులో ఉన్నారు, ఎమ్మెల్యే రసం బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చైర్మన్ గారు నమస్తే అండి. హైకోర్టు ఉత్తర్వులు మీరు చూసి ఉంటారు, ఎట్లా స్పందిస్తారు మీరు? ముఖ్యంగా అంటే మీరు అనుకున్నంత కూడా అంత ఏమి లేదు. ఏదైనా కూడా ఆ రోజు క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ఉద్యమ కళాకారులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళాకారులు ఉన్నటువంటి గౌరవంతో వీళ్ళ ఉద్యమంలో రాత్రనక పగలనక గోసిపెట్టుకొని గొంగడేసుకొని తిండి ఎండలో ఎండుకుంటూ వానలో తడుచుకుంటూ చలిలో వణుక్కుంటూ కూడా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి కోసం పనిచేసిన కళాకారులు కాబట్టి తప్పకుండా వీళ్ళ కొంత జీవనోపాధితో పాటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ఉద్యమ వ్యాప్తి కోసము ఉద్యమము తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఎందుకు అనేది ప్రజలకు ఎట్లయితే చేరవేసి సమీకరించి ప్రజల ఐక్యం చేయగలిగారో అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరవేసే విధంగా అక్కడికి చేయాలన్నటువంటి చేరవేసే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో 550 మందికి ఆ రోజు అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం చేసుకున్న తర్వాత వారికి విధి విధానాలు రూపొందించుకొని నియమించుకోవడం జరిగినది. ఏదైనా తప్పకుండా శాసనసభ ద్వారా వాళ్ళు శాసనసభలో తీర్మానించిన విధానానికి చేసుకునే కూడా అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఉద్యమంలో భాగస్వామ్యం నేను కూడా ప్రత్యక్షంగా కళాకారుని కాబట్టి ఇంటర్వ్యూ ద్వారా అలాగే పెద్దలు కొంతమంది దీనికి ఐఏఎస్ ఆఫీసరు అలాగే గౌరవ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు రమణాచారి గారు వీళ్ళందరి నేతృత్వంలోని వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రతిభ ఆధారంగా వాళ్ళ యొక్క పేపర్లు కానీ గతంలో చేసినటువంటి ఉద్యమ అనుభవంగా నియమించుకోవడం జరిగింది. ఆ ప్రకారంగానే మొదటి విడతగా 550 మందికి మొదటిసారి నియామకం జరిగినది. దీని మీద కొందరు ఉద్యోగం పొందని వాళ్ళు కోర్టును సంప్రదించడం జరిగింది. ఈ రోజు కోర్టు కూడా ఏం చెప్పలేదు, 550 మందిని కొనసాగిస్తూనే మరొకసారి నోటిఫికేషన్ ద్వారా మరింత మందికి అవకాశం వస్తుంది కాబట్టి అట్లా అవకాశం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అంటే అర్హులైన వారికి చాలా మంది కళాకారులకి అన్యాయం జరిగిందని ప్రధాన వాదన. చాలా మంది కళాకారులు మీతో పాటు కాలు గజ్జ కట్టారు, పాట పాడారు, కై కట్టారు, తెలంగాణ పనిచేశారు, కానీ వారు ఒక రకంగా ఉన్నారు. సహజంగానే 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. ఉద్యోగం రాని వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద ప్రతి వాళ్ళు కూడా మేమే అర్హులమని అనుకుంటూ ఉంటారు. ఇందులో అందరూ అర్హులకే ఇవ్వడం జరిగినది. సరే, ఇంకా కొంతమంది చాలామంది కూడా పనిచేయడం జరిగింది. కొంతమందికి మొదటి అవకాశం ఇచ్చాము. రెండోసారి కూడా కొద్దిగా వెసులుబాటు అయిన తర్వాత మరికొంతమందిని తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కాబట్టి కొద్దిగా సమయము కావాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం, కొంతమందికి ఇవ్వగలిగినాం. కానీ ఇక్కడ ఏందనంటే రాని వాళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకమైనటువంటి శక్తులతో కూడుకున్న వాళ్ళు ఇతరత్ర ఇప్పుడు ఇలా ప్రాజెక్టులను అడ్డుకున్నట్టుగానే ఇవాళ కళాకారుల జీవనోపాధిని కూడా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమందితో కోర్టుకు వెళ్లడం జరిగినది. ఇవాళ ప్రాజెక్టులు తప్పకుండా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమన్నారు, ఇవాళ కళాకారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు, తెలంగాణ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు కాబట్టి ఇవి చేరకుండా ఉండాలి, ఇవి అడ్డుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా మీరు ఇవాళ ప్రాజెక్టులకు జరిగినట్టుగానే కళాకారులకు కూడా కొంతమందిని అంటే ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పాడిన వాళ్ళు ఆడిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. రాని ప్రతి వాళ్ళు నేనే ప్రతిభావంతుని వాళ్ళు ప్రతిభావంతులు కారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నట్లు అర్థం లేనిది. తప్పకుండా ఇంకో కొంతమంది మిగిలిరని మేమే చెబుతా ఉన్నాము. ఆ మిగిలిన వాళ్ళు కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే మరొకసారి 2 వారాల్లో లేదా 3 వారాల్లో నియామకం పూర్తి స్థాయిలో చేపట్టాలి. అది కూడా నోటిఫికేషన్ కానీ తర్వాత రిక్రూట్మెంట్ కానీ చాలా పారదర్శకంగా ఉండాలని కోర్టు ఆదేశాలు పాటిస్తారా మీరు? ఎప్పుడు కూడా పారదర్శకంగానే జరిగింది, పారదర్శకంగానే నియామకాలన్నీ కూడా జరిగినాయి. మరొకసారి ఇంకా కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి, వాటితో కలుపుకుంటూ పారదర్శకంగా మరికొంతమందికి అవకాశం వస్తుంది కదా. అట్లా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళు మిస్ అయిపోయినారు. కాబట్టి మీరు నోటిఫికేషన్ ద్వారా మరొకసారి అవకాశం కల్పించాలని మాత్రమే కోర్టు చెప్పినది. కాబట్టి తప్పకుండా మళ్ళీ కొన్ని మిగిలినవి అన్ని వేసేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలి. 550 మందిలో ఉన్న వాటిని రివ్యూ చేస్తారు. కోర్టు ఒకటే చెప్పింది, వీళ్ళను కొనసాగిస్తూ మరికొంతమందికి అవకాశం ఇవ్వని చెప్పింది కోర్టు. దాని ప్రకారం తప్పకుండా దీంతో కూడా పెద్దలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా మిగతా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనే ఆలోచన. దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మళ్ళీ కొన్ని నియామకాలు చేపట్టాలన్నా ఏం చేయాలనేది నిర్ణయించుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు. సో మొత్తానికి సాంస్కృతిక సారథిలో కళాకారుల నియామకం అంతా కూడా ప్రభుత్వ పరంగా జరిగింది, అంతా పారదర్శకంగా జరిగిందని ఎమ్మెల్యే రసం బాలకృష్ణ చెప్తున్నారు. ఏవైతే 550 రిక్రూట్మెంట్స్ ఉన్నాయో అవి కాక కొత్త వాటి విషయంలో చాలా పారదర్శకత పాటిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు.